ముందు వెనక చూసుకోకుండా మాట్లాడటం మన రాజకీయ నాయకులకు అలవాటే. పైగా మనం ఎక్కడున్నాం, ఏ కూటమిలో ఉన్నామని గుర్తులేనట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండదు. తాజాగా తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఇరకాటంలో పడింది. పైగా అక్కడి కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది. బండి సంజయ్ మాట్లాడింది కూడా తిరుమల వెంకన్నకు సంబంధించిన వ్యవహారం కావటంతో ఇప్పటికిప్పుడు కూటమి పెద్దలు దాన్ని ఖండించే పరిస్థితుల్లో లేరని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కలియుగ వైకుంఠంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరచూ వివాదాలకు వేదికగా మారుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమే. ఈ వివాదాలు తిరుమల పవిత్రతను దెబ్బతీయటంతో పాటు ప్రజల విశ్వాసాన్ని కూడా బలహీనపరుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తిరుమలలో మరోసారి మత రాజకీయ చర్చను రాజేశాయి. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారని, వారిని తక్షణమే తొలగించాలని ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలు కొందరికి మతపరమైన హక్కులపై దాడిగా కనిపిస్తూ ఉండగా, మరికొందరికి ఆలయ పవిత్రత పరిరక్షణలో భాగంగా అనిపిస్తున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో టీటీడీ బోర్డు కేవలం 22 మంది అన్యమత ఉద్యోగులను మాత్రమే గుర్తించిందని స్పష్టం చేస్తూ బండి సంజయ్ చెబుతున్న సంఖ్య పూర్తిగా అసత్యమని ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని భూమన అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఇటువంటి ప్రకటనలు చేయటం వెనక ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం కానీ, టీటీడీ అధికారులు కానీ, పాలక మండలి కానీ ఇంతవరకు స్పందించకపోవటం కూడా ఇప్పుడు వైసీపీ వారికి మంచి ఆయుధాన్ని అందించినట్లయింది. టీటీడీలో 1000 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వమే ఒప్పుకుందని, మౌనమే అంగీకారమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరోపక్క ప్రస్తుతం టీటీడీలో పనిచేస్తోన్న ఉద్యోగుల మతపరమైన ప్రాతినిధ్యంపై స్పష్టమైన లెక్కలను ప్రభుత్వం కానీ, టీటీడీ యాజమాన్యం కానీ ప్రజలకు అందుబాటులో ఉంచకపోవటం గందరగోళానికి దారితీస్తోంది. ఈ విషయంలో పారదర్శకత లేకపోవటం అపోహలకు తావిస్తోంది. బండి సంజయ్ వ్యాఖ్య కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కొందరు వాదిస్తున్నారు. అన్యమతస్థులు ఎవరైనా సరే వారిని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించి చాలా రోజులైంది. మరి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన విచారణ జరిపి అన్యమతస్థులను గుర్తించి వారిని ఉద్యోగాల నుంచి తొలగించటమా లేక వేరే శాఖలకు మార్చటమా అన్న నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ సబ్జెక్టు తెలిసిన వాళ్ళు విశ్లేషిస్తున్నారు. టీటీడీలో అన్యమతస్థులు ఉండకూడదన్నది నియమం. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? బండి కరెక్టా, భూమన కరెక్టా? ఏలిన వాళ్ళే చెప్పాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.